ఒక రాజుగారు యుద్ధంలో శత్రువులు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక తట్టుకోలేకపోయాడు. ఇక ఓటమి వచ్చేసింది, ఇక మేము గెలిచే అవకాశం లేదని పరిగెత్తుకుంటూ ఎదురుగా ఉన్న గుహలా కనిపిస్తే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ఎవరికి కనబడకుండా దాక్కున్నాడు. ఆ రాజుకు వీడు కనబడుతుంది. సాలి పురుగు కింద పడిపోయింది. మళ్ళీ అంతే పడిపోద్దని చూసాడు ఆ పురుగుని. మళ్ళీ బరబర పైకి ఎక్కింది. మళ్ళీసారి కిందకు వచ్చింది. మళ్ళా పైకి ఎక్కింది. మళ్ళా కింద పడిపోయింది. మళ్ళా పైకి వచ్చింది. మళ్ళా కింద పడిపోయింది. ఏంటి ఈ పురుగు కింద పడుతుంది, మళ్ళీ లేస్తుంది. కింద పడినప్పుడంతా ఏం చేస్తుంది? తిరిగి లేస్తుంది. కానీ పడిపోయాను ఇక నా బ్రతకైపోయింది అని అనుకోకుండా తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉంది. కొద్ది నిమిషాలకు చక్కని సాలి గూడు కనిపించింది. ఎంతో అందమైన గూడు కనిపించింది. దాని నుండి అతను ఏమాత్రం చేసుకున్నాడంటే, పడిపోయినప్పుడు మనం పిరికివారిగా పారిపోతే పనికి రాకుండా పోతాం. పడిపోయినప్పుడు ఇక అయిపోయింది నా జీవితం అనుకోకూడదట. అప్పులు పాలైపోతే ఇక అంతే నా బ్రతుకు అనుకోకూడదు. రోగం వస్తే ఇక అయిపోయాను నా పని అనుకోకూడదు. సమస్యలు వస్తే ఈ సమస్య జయించలేను అనుకోకూడదు. నువ్వు పడిపోయావు, కావాలని పడొద్దు. పొరపాటును పడుంటే, పరిస్థితులను పడగొట్టుంటే, స్థితిగతులు నిన్ను త్రోసివేసి ఉంటే, నీ పరిస్థితుల్లో నువ్వు తిరిగి లేచి నిలబడే రోజు రాబోతుంది. నీ స్థితి నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేవక ఉండడు. ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, దేవుని నమ్మిక ఉంచిన వాడు ఒకవేళ పడిపోయినా దేవుడు వారిని లేపుతాడు.